హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డిలో మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని వెస్ట్ ఫేస్ లో గల ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. బిఎన్ రెడ్డికి అతి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చి మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కు కాల్ చేయగలరని మా యొక్క మనవి. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్, మంచి కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఏదైతే మీరు రెండు ఇల్లులు చూస్తున్నారో రెండు ఇల్లు కూడా మనకు సేల్కు ఉన్నాయి. ఇల్లుల వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే ఈ ఇల్లులు వచ్చేసి మనకు బిఎన్ రెడ్డిలోని మధురానగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటాయి. ఇక మనం రోడ్ కనెక్టివిటీ మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సాగర్ రింగ్ రోడ్, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే సాగర్ హైవే ఆనుకున్న బీడి రెడ్డి గార్డెన్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ చేరుకోవచ్చు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఏదైతే మీరు చూస్తున్నారో భారతీయ విద్యాలయం, అక్కడ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి కాలనీలో అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో చాలా బాగుంటుంది. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు G+1 వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. 128 గజాలలో మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్ వచ్చేసి మనకు కృష్ణ వాటర్ వచ్చేసింది, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 23x50 డైమెన్షన్ తోని కింద వచ్చేసి మనకు ఒక 3 కార్ల పార్కింగ్, 1 BHK, పైన వచ్చేసి విశాలమైన 2 BHK ఉంది. లోపల ఇల్లు ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు స్టాండర్డ్ గేట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి రోడ్ నుంచి మనకు ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇలా హైట్ ఉండడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి విశాలమైన పార్కింగ్, ఒక 2 కార్లు, ఒక 4-5 బైకులు పట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 23x50 సైజులు తక్కువైనా వీళ్ళ ప్లానింగ్ చాలా ఉంది, బాగుంది కాబట్టి మనకు ఇంత విశాలమైన పార్కింగ్ చెప్పుకోవచ్చు. మన పార్కింగ్ లో ఫ్లోరింగ్ చూసుకున్నైతే రెడ్ గ్రానైట్, వైట్ పట్టులతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకుంటే చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఒక 1 BHK పోర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దీని పక్కకు ఆనుకొని మనకు 4000 కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంపు ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి చూడు మనం మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా రెడ్ గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అదే ఇన్వర్టర్ కూడా పెట్టుకునే విధంగా మనకు స్థలం అయితే చాలా ఫేషియస్ ఉంది. ఇక్కడ కూడా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూస్తున్నారో ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు 1150, టోటల్ ఎసెప్టీ వచ్చి మనకు 2300 ఎసెప్టీ లో కట్టడం జరిగింది. మనం కింద ఏదైతే మీరు చూస్తున్నారో నార్త్ ఫేస్ లో మెయిన్ డోర్ ఉంది. ఇది 1 BHK పోర్షన్. లోపలికైతే ఎంటర్ అవుతున్నా చూసుకోండి. ఎంత మంచి మనకు ఇండియన్ టేప్ తోని మనకు అయితే మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు హాల్ కూడా చాలా బాగుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ తో ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ UPVC కూడా ఇవ్వబడుతుంది. ఏదైతే మీరు చూస్తున్నారు ఇది టీవీ పాయింట్, చాలా బాగుంది టీవీ పాయింట్ కూడా. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఏదైతే మీరు చూస్తే ఇక్కడ మనకు ఒక చిన్న పూజ గది కూడా జరుగుతుంది. ఇది ఆగ్నేయంలో మనకు ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోనే అన్ని రకాల మీకు టైల్స్ వీల్స్ అన్ని చేసి కంప్లీట్ వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా బాగుంది. ఇటు వాస్తు ప్రకారంగా అయినా సరే మనకు వెంటిలేషన్ పరంగా ఒక డోర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇటు టీవీ పాయింట్, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి కామన్ బాత్రూమ్ మనకు అన్ని రకాల టైల్స్ తోని వెంటిలేటర్ తోని మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్. ఇందులో మనకు ఒక దివాన్ వేసుకొని ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఇటొక విండో, ఇటొక 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు ఇందులో 2 కార్ల పార్కింగ్, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా మంచి పార్కింగ్ తోని మంచి ఒక 1 BHK పోర్షన్. మీరు రెంటల్ పరంగా ఈ పోర్షన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన బాల్కనీ, 6.5 ఫీట్ల బాల్కనీ. చూసుకోండి సాయంత్రం పూట అలా 4 కూర్చునే విధంగా బాగుంటుంది. పేరుకే వెస్ట్ ఫేస్ అయినా కానీ కింద మన వచ్చేసి 1 BHK నార్త్ ఇవ్వడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మనకు ఈస్ట్ లో సింహదారం ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది.
చూసుకోండి సింహదారం కూడా విశాలంగా ఉంది, మంచి వుడ్ కలర్ తోని మనకు ఫాల్స్ కూడా ఇవ్వడం జరిగింది, మంచి అందమైన టైల్స్ చాలా బాగుంది. ఈ ఏదైతే మీరు చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి కూడా మనకు 1150 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఎల్ షేప్ హాల్ ఇవ్వడం వల్ల చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే 23x50 సైజులు చాలా తక్కువనే, వీళ్ళ ప్లానింగ్ బాగుంది కాబట్టి ఇంత మంచిగా కుదిరింది అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు విండో చూస్తున్నారో మనకు యూపీవీసీ విండో పెట్టడం జరుగుతుంది. ఈ విండోలోకి చూసుకుంటే మనకు వాళ్ళ పనితనం చూసుకోండి, అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు భవిష్యత్తులో మీరు పార్టేషన్ చేసుకుంటే అటు సిట్అవుట్ ఏరియాలో ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇటు హాల్ బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఒక ఎలక్ట్రిసిటీ కూడా పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత చాలా బాగుంది, మంచి డిజైన్లతోని మంచి లైట్లతో చాలా మంచి ఇవ్వబడుతుంది. ఏదైతే మీరు స్పేస్ చూస్తున్నది డైనింగ్ ఏరియా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద విండో కూడా వల్ల వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఒక నుండి పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఇందులో ఒక మంచి వైట్ టైల్స్ తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండోతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల మనకు టైల్స్ కూడా అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇల్లు అయితే మంచి అన్ని రకాల మంచి మెటీరియల్ వాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే మనకు గిన్నెలు తోముకునే విధంగా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ స్పేస్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డైనింగ్ నుంచి ఇక్కడ వచ్చి చేయి కడుక్కునే విధంగా మంచి ప్లానింగ్ తోని ఎక్సలెంట్ మెటీరియల్ కూడా వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మీకు లైవ్ లో వచ్చినప్పుడు కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి మంచి టైల్స్ తోని వెంటిలేటర్ తోని అన్ని మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి సైజులు తక్కువనా గానీ ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ మాత్రం ఎక్సలెంట్ టైల్స్ వాడి చాలా బాగా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిజైన్ తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు భవిష్యత్తులో కబడ్డీ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ రోడ్డు. ఈ రోడ్డు కూడా మనకు మంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. మీకు ఇందులో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు బడంపేట్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. ఈ ఇల్లు చుట్టుపక్కల జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఏదైతే భారతీయ విద్యాలయం చూసారో దాని చుట్టుపక్కల అదే స్కూల్ కాకుండా మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ మంచి మంచి హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటుంది. మనకు ఎల్బీ నగర్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి చాలా అన్ని రకాల చాలా మంచి ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోండి. ఇందులో 6x6 బెడ్ కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకున్నా గానీ అన్ని రకాల మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత ఎంత ఫేషియస్ గా వచ్చిందో. మంచి అందమైన టైల్స్ ఇవ్వబడింది. ఏదైతే మీరు ఇందులో వాడబడే నల్లాలు కానీ మనకు సింకులు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్ 128 గజాలలో వెస్ట్ ఫేస్ లో మంచి ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. దీని రేట్ ఎంత మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు అందిస్తాను. మనం టెర్రస్ పైకి చేరుకున్నా చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్ లో ఉంటుంది. మంచి లొకేషన్ ఎందుకు అంటున్నానంటే ఏదైతే మీరు ఆ పెద్ద ఫోకస్ లైట్లు చూస్తున్నారో అదే వైఎన్ఆర్ స్టేడియం, దానికి ఎదురుగానే మనకు ఆర్కా ఇంటర్నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. అలాంటి మంచి లొకేషన్ లో మన ఇల్లు అయితే ఉంటుంది. చూసారు కదా కింద మనకు G+1 ఇల్లు చాలా బాగుంది. వాస్తు ప్రకారంగా అన్ని రకాల ఫేషియస్ గా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నట్టయితే ఏదైతే మీరు ఇసుక చూస్తున్నారో మన ఫ్లోరింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇది కూడా మీరు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం చివరిగా రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 1,10,00,000 చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా మీకు డాక్యుమెంట్ విషయంలో అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ అయితే ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 85% కూడా లోన్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయగలరు మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య.